నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ఇవాళ మనం మోతీనగర్లో ఉన్న అథర్వ స్కిన్ క్లినిక్లో ఉన్నాం. డర్మటాలజిస్ట్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ పూజ మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడదాం. డాక్టర్తో మాట్లాడి అసలు స్కిన్ కేర్ అంటే ఏమిటి, నవ్వేడేస్ కేవలం ఆడపిల్లలే కాకుండా వారికి వచ్చే స్కిన్ సమస్యలే కాకుండా మగవాళ్ళు, ముఖ్యంగా మగపిల్లలు కూడా చాలా ఎక్కువ స్కిన్ కేర్ గురించి ఆలోచిస్తున్నారు. హెయిర్ కేర్ గురించి మనం మాట్లాడుకోకర్లేదు. మరి ఈ నేపథ్యంలో నవ్వేడేస్ ఆధునిక టెక్నాలజీతో ఎలాంటి కొత్త కొత్త విషయాలన్నీ వచ్చాయి, స్కిన్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మేడంతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ. ముందుగా మ్యామ్, అసలు స్కిన్ స్పెషలిస్ట్ అంటే ఎవరు, ఏం చేస్తారు? అలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ ఆధునిక కాలంలో అవేర్నెస్ మాత్రం లేదండి, ఆన్లైన్లో చాలా వస్తున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ స్పెషలిస్ట్ అంటే ఎవరో తెలుసుకుందాం. ఓకే, ఎంబీబీఎస్ 5 years చదివి ఆ తర్వాత 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ పోస్ట్ ఎంబీబీఎస్ స్కిన్ అండ్ హెయిర్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేస్తారో వాళ్ళనే స్కిన్ డాక్టర్ అంటారండి. స్కిన్ అండ్ హెయిర్ ఆర్ డర్మటాలజిస్ట్. ఓకే, ఎంబీబీఎస్ చదివి మళ్ళీ ఒక 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ పోస్ట్ ఎంబీబీఎస్ అందులో స్పెషలైజేషన్ చేయాల్సి వస్తుంది. అంటే మనం స్కిన్కి సంబంధించి ఏమైనా సమస్య వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ని మాత్రమే కలవాలి. కరెక్ట్ అండి. అండ్ మ్యామ్, నాదొక ప్రధానమైన డౌట్, డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్ అండ్ మోరోవర్ ట్రైకాలజిస్ట్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్ ఎలాగా ఉన్నారు అంటే ఈ విభాగాలు ఏమిటి, ఈ విభాగాలు ఎవరెవరు ఏమేమి చూస్తారు అంటే ఈ డౌట్ అయితే చాలా వరకు ఉంది. పర్సనల్గా ఇది నా డౌట్ కూడా. ఎందుకంటే స్కిన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, కాస్మోటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, అండ్ హెయిర్ కంటే ట్రైకాలజిస్ట్ అని ఎలాగ చెప్తారు మీరు. అంటే ఏమిటి ఈ వేరియేషన్స్, అసలు వాళ్ళు ఏం చూస్తారు పర్టికులర్గా? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, మీరు కూడా హెయిర్ చూస్తారా అని. అసలు హెయిర్ స్కిన్ చూసేదే మేము. ఓకే, స్కిన్ అండ్ హెయిర్ సేమ్ థింగ్, అపెండేజ్ అంటావు, రెండు ఒకటే. స్కిన్, హెయిర్, నెయిల్స్ అన్నవి. ఓకే, డర్మటాలజిస్టే స్కిన్ స్పెషలిస్ట్, హెయిర్ స్పెషలిస్ట్ కూడా. ట్రైకాలజీ అన్న వర్డ్ వాడారు చూసారా మీరు. ట్రైకాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ హెయిర్. మళ్ళీ ఎవరు? మళ్ళీ డర్మటాలజిస్టే. సో ట్రైకాలజిస్ట్ అనేది డర్మటాలజిస్ట్ ఒక పర్యాయ పదం లాంటిది. ఓకే, రెండోది కాస్మెటాలజీ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కాస్మెటాలజీ అనేది ఇండియాలో దానికి ఒక డెఫినేషన్ లేదండి. ఎవరైతే బ్యూటిఫికేషన్ కోసం హెల్ప్ చేస్తారో వాళ్ళని కాస్మెటాలజిస్ట్ అని బ్రాడ్గా అనేస్తారు. సో చాలా మంది బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్టిక్ సర్జన్ వరకు కూడా కాస్మెటాలజీ అని అంటూ ఉంటారు. అయితే మనము ఇందులో చిన్న విచక్షణ వాడాలి అంతే. అంతే, ఎవరి దగ్గరికి ఏ ప్రాబ్లం కోసం వెళ్తున్నామో అని. యూజువల్ గా బ్యూటిఫికేషన్ చేసేది అంటే మళ్ళీ స్కిన్ అండ్ హెయిర్ బాగుండవలసింది ఒక డర్మటాలజిస్ట్ కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్ గా కాస్మెటాలజిస్ట్ అని అనాలి. అయితే దానికి ఏమి కరెక్ట్ డెఫినేషన్ కానీ అది లేదు. ఫారెన్ లో హై స్కూల్ డిగ్రీ చేసి ఓకే ఈ బ్యూటిఫికేషన్ ట్రైనింగ్స్ చేసిన వాళ్ళని కాస్మెటాలజీ అని పిలుస్తారు. వాళ్ళకి ఒక డెఫినేషన్ ఉంది, కానీ ఇండియాలో లేదు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు అలా అనుకుంటున్నారు. కాకపోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సింపుల్గా బ్యూటీ పార్లర్కి వెళ్తే సరిపోతుందా? లేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలా? ఒక స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకొంచెం బెటర్ ఇంకా సర్జికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఏదో డర్మటాలజిస్ట్ కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్ కానీ. సో అకార్డింగ్ గా చెప్పాలంటే వీళ్ళు నిజమైన కాస్మెటాలజిస్ట్. అంటే ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇందులో పార్టే. ప్లాస్టిక్ సర్జన్ అనేది సర్జన్. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ కింద చాలా వస్తాయి. అందులో ఒక పార్ట్ ఈస్థెటిక్స్ అంటారు, అంటే బ్యూటిఫికేషన్. ప్లాస్టిక్ సర్జరీ కింద ఒక పార్ట్ మాత్రం బ్యూటిఫికేషన్ ఆర్ ఈస్థెటిక్స్. మ్యామ్, జనరల్ గా మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్, మీరు ఆల్రెడీ సీనియర్ గా ఉన్నారు, ఎప్పటి నుంచో చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు. జనరల్ కండిషన్ లో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లం అంటే ఎక్కువగా మీరు గమనించేవి ఏంటి? మోస్ట్ కామన్ గా చాలా మంది యాక్నీ కోసం కానీ, మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, ఎండలో బాగా తిరిగినప్పుడు నల్లబడిపోవడం కానీ, ఇవి చాలా కామన్. ఇంకా హెయిర్కి వస్తారా, హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ లేదు అని చెప్పిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అయితే కరెక్ట్ గా హెయిర్ ఫాల్ ఉందా లేదా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది నిర్ణయిస్తాము. సో హెయిర్ ఫాల్ లేదంటే జెనెటిక్ హెయిర్ లాస్, డాండ్రఫ్, ఇది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, హెయిర్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కిన్ కేర్ కి సంబంధించి మీరు ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నవ్వేడేస్ కేవలం అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ వైజ్ చాలామంది వచ్చి ఎక్కువగా స్కిన్ స్పెషలిస్ట్ని సంప్రదించడం అనేది జరుగుతుంది. అంటే యూసీ మేము ఎట్లా అంటే స్కిన్కి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వేషన్ కోసం వచ్చే వాళ్ళకంటే కూడా గ్లామరు బ్యూటీ మీద దృష్టి ఎక్కువైపోయింది.
మరి నేపథ్యంలో ఎలాంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ మధ్యన ఏమవుతుందంటే మనకి ఆన్లైన్ లైఫ్ అనేది వేరేది అయిపోయింది. ఓకే, సో ప్రతిదీ మనం ఫోటో తీసుకుని పెట్టాలి. ఫోటో తీసుకుని పెట్టినప్పుడు బ్యూటీ ఉండాలి. రెండోది కార్పొరేట్ కల్చర్కి వచ్చేటప్పటికి ఎస్పెషలీ ఎంఎన్సీల్లో మీరు ఫేస్ ఆఫ్ ది బ్రాంచ్ అని, ఫేస్ ఆఫ్ ది కంపెనీ అని, మీకు ఒక స్టాండర్డ్ అంటే మీరు చూడడానికి ఇట్లా ఉండాలి అన్న స్టాండర్డ్ చెప్పకనే చెప్తున్నారు. ఓకే, అది స్కిన్ అండ్ హెయిరే కాదు, తర్వాత బాడీ వెయిట్, మెజర్మెంట్స్, ఎవ్రీథింగ్. మనిషి సన్నగానే ఉండాలి, ఇంత ఉండాలి చెప్పకనే చెప్తారు. సో తెలియకుండా ఒక ప్రెషర్ ఫామ్ అయిపోతుంది అందరికి. దాంతో ఏమవుతుందంటే అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్. దానికోసం మనం ఇంకా అన్న దానికి టాప్ లేకుండా, ఒక లిమిట్ లేకుండా అయిపోతుంది. సో మనకు ఒక ప్రాబ్లం ఉంది, ట్రీట్ చేయగలుగుతాం. ఉన్నదాన్ని కొంతవరకు బెటర్ చేయగలుగుతాం. బట్ ఎంతవరకు అన్నది దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఓన్లీ అమ్మాయిలు అని చెప్పడానికి లేదు. ఎస్పెషల్గా హెయిర్ తక్కువైపోతున్నప్పుడు పెళ్లికి ప్రాబ్లం అవుతుంది. తర్వాత కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నారు, ఒక మీటింగ్కి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు, సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోతుంది. సో డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మన ఎలా కనిపిస్తామో దాన్ని బట్టి సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. సో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఒక సైకిల్ లాగా అయిపోతుంది అన్నమాట. అండ్ మోరోవర్ మ్యామ్, ముఖ్యంగా స్కిన్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళినప్పుడు, అంటే ఒక చిన్న సమస్యతో వెళ్ళినప్పుడు దానికి సంబంధించి కొన్ని వారాల కోర్సు లాగా, లేకపోతే ఒక పర్టికులర్గా సపోజ్ చిన్నగా ర్యాషెస్ వచ్చాయండి, ఆ ర్యాషెస్కి సంబంధించి మీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి సంబంధించి అంటే ఒక మెడికేషన్ అయితే ఇస్తారు మీరు. ఆ మెడికేషన్ని సీజనల్ వైజ్ కానీ లేకపోతే రెగ్యులర్గా ఏమైనా వాడుతూ ఉండాలా? పర్టికులర్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన వెంటనే మానేస్తే పర్వాలేదా? మళ్ళీ వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉంటాయా? ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి మామూలుగా కూడా టైం పడతాయి. ఏది 5 రోజుల్లో, వారం రోజుల్లో తగ్గేవి చాలా తక్కువ, నెలలు పడుతుంది. అయితే మెయింటెనెన్స్, ఇది మీరు అడిగింది రెగ్యులర్ గా వాడాలా లేదు. మెయింటెనెన్స్ అనేవి చాలా వాటికి అవసరం అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్తాం ముందరే ఇది టైం పడుతుందండి అని. మెయింటెనెన్స్ అవసరం, ఎన్ని రోజులు మెయింటెనెన్స్ అవసరం, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అవసరం అవుతుంది. ఓకే, చాలా మంది మర్చిపోతారు ఏంటంటే స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ యువర్ బాడీ. అంటే మీ శరీరంలో అతి పెద్ద అవయవం. లోపల జరిగిన ప్రతి చేంజ్ కూడా స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. బయట నుంచి వచ్చే అంటే పొల్యూషన్ అని, డస్ట్ అని, మేకప్ అని, వీటి ఎఫెక్ట్ కన్నా ఇంటర్నల్ హెల్త్ అండ్ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది స్కిన్ మీద, హెయిర్ మీద. సో లోపల మనం అది కరెక్ట్ చేసుకోకుండా బయట నుంచి మనం ఎన్ని రాసుకున్నా సరిపోదు. అందుకే కొన్నిసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అని, మెయింటెనెన్స్ క్రీమ్స్ అని చెప్తాం. అవి కూడా చెప్తూ ఉంటారు మీరు. ఎస్ మ్యామ్. ముఖ్యంగా నాకు తెలిసి పింపుల్స్ గురించి మాట్లాడుకుంటే ఆడపిల్లలే ఎక్కువగా బాధితులేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే జస్ట్ లైక్ సామాన్యమైన కాలేజీలో చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి మొదలు పెడితే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న, జస్ట్ లైక్ ఆ అమ్మాయి హీరోయిన్ ఎవరు, సాయి పల్లవి ఫేస్ ఎప్పుడు కూడా చాలా వరకు పింపుల్స్తో ఉంటుంది. అఫ్ కోర్స్ అది స్పెషాలిటీ అయిపోయింది ఆ అమ్మాయికి. సరే, అవన్నీ పక్కన పెడితే జనరల్ కండిషన్లో పింపుల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మీరు చెప్పినట్టు ఆడపిల్లలకి కన్నా మగపిల్లలకి యాక్చువల్గా పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కొంతవరకు. ఓకే, కాకపోతే ఇప్పుడు అందరూ ఈక్వల్ గానే వస్తున్నారు. పింపుల్స్ అనేవి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, ప్యూబర్టీ అరౌండ్ అప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. మగపిల్లల్లో కూడా అంతే. ఓకే, హార్మోనల్ చేంజెస్ వల్ల మన న్యాచురల్ గా పిల్లలకి 10 years 12 years వచ్చిన తర్వాత రకరకాల హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి కదా, ఆ హార్మోనల్ చేంజెస్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. అయితే మరి హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతాయి, ప్రతి వాళ్ళకి ఎంతో కొంత పింపుల్స్ వస్తాయి, ట్రీట్ చేయడం ఎందుకు అని కూడా కొంతమంది అడుగుతారు. అది ఏమవుతుందంటే డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్. అందరికీ ఎక్కువ రావు, కొంతమందికి 2-3 వచ్చిపోతాయి, కొంతమందికి పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చి గుంటలు పడిపోతాయి. ఈ సీక్వలే అంటాం, అంటే వచ్చిపోయిన తర్వాత మచ్చలు, గుంటలు పడకుండా ట్రీట్ చేయాల్సి వస్తుంది ముందు పింపుల్స్ అనేది. ఎందుకంటే ఒకసారి గుంట పడిందంటే మోర్ ఆర్ లెస్ లైఫ్ లాంగ్ ట్రీట్ చేయడం చాలా, స్కార్స్, గుంటలు అవి ట్రీట్ చేయడం చాలా కష్టం. అంచేత పింపుల్స్ రాగానే జాగ్రత్త పడండి, లైఫ్ లాంగ్ ఉండకుండా అన్నట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే జనరల్ గా అంటే హ్యూమన్ టెండెన్సీ మొహం మీద ఏమైనా ఉంటే కనుక ఏమైనా ఇలా అనుకుంటూ ఆ పింపుల్ ఉంటే కనుక ఖచ్చితంగా గెలుతారండి. అది అంటే దానివల్ల కొంతవరకు కూడా సబ్స్టాన్స్ పోతుందని, ఆ తర్వాత ఫెయిర్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్? అస్సలు కాదు, ఇంకా మనం డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాం.
మన స్కిన్ కి తెలియకుండా మనమే డామేజ్ చేస్తున్నాం. యాక్ని ఎక్స్కోరి అని ఒక కండిషనే ఉంది, గిల్లుతున్న కండిషన్ గా ఇంకొక పేరు కూడా ఉంది. ఓకే, మనం గిల్లే కొద్దీ ఏం చేస్తున్నాము, దాన్ని హీల్ చేయడానికి టైం ఇవ్వట్లేదు, ఇంకా దాన్ని ఎక్కువ కెలుకుతున్నాం. దాన్ని బట్టి మచ్చలు పడ్డము, గుంటలు పడే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, పింపుల్ వస్తే చెయ్యి పెట్టకండి, చెయ్యి పెట్టొద్దు. దానికి 2 రోజులు టైం పడుతుంది, అదే పోతుంది. ఎక్కువ వస్తున్నాయంటే డాక్టర్ దగ్గర రండి, క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ అవసరం పట్టిస్తాం, చెయ్యి మాత్రం పెట్టొద్దు. పర్మనెంట్ గా పడేటువంటి గుంటలు కానీ స్కార్స్ కానీ బికాస్ ఆఫ్ పింపుల్స్, అలాంటి వాటికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు జనరల్గా? అంటే ఒక్కసారి చాలా మంది ఇప్పటికీ కూడా ఆ ఫేస్ని గతుకులుగా ఉన్న ఫేస్ చూస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా పింపుల్స్ వల్ల వచ్చినవేనా? ఒకవేళ అలా పర్మనెంట్ గుంతలు ఉంటే వాటిని ఏమైనా సరిచేయడానికి ఏమైనా టెక్నిక్ వచ్చిందా ఇప్పుడు కొత్తగా? ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మనము ఎంత కాదన్నా పింపుల్స్ రాగానే ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి, గుంటలు పడకుండా ఆర్ తక్కువ పడిలా. ఓకే, ఒకసారి స్కారింగ్ వచ్చింది అని అనుకుంటే అది ఓన్లీ పింపుల్స్ వల్లే అవ్వచ్చు, రెండోది చికెన్ పాక్స్ వల్ల కూడా అవ్వచ్చు. చాలా కామన్ గా మనకి చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి ఆ నీటి బుగ్గల్ని ఇలా గిల్లే అలవాటు ఉంటుంది, గిల్లితే మళ్ళీ అంతే గుంటలు పడే ఛాన్స్. మోస్ట్ కామన్ గా మన ఫేస్ మీద చూసేది పింపుల్స్ వల్ల, చికెన్ పాక్స్ వల్ల. ఆ తర్వాత ఏదైనా దెబ్బలు అవి తగిలించుకొని కుట్లు పడినప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ స్కార్స్ మోస్ట్ గా ఫేస్ మీద చూస్తాం. అయితే స్కార్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మన స్కార్ అనేది కంప్లీట్ గా పోగొట్టలేం, మనం దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. అంటే ఉన్నదానికన్నా 50, 60, 70% వరకు తక్కువ కనిపించేటట్టు చేయొచ్చు. దీనికోసం కేవలం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొసీజర్సే పనిచేస్తాయండి. లేజర్స్ అని, మైక్రో నీడ్లింగ్ అని, తర్వాత దానికి థ్రెడ్ ట్రీట్మెంట్స్ అని, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే క్రీమ్స్ పెద్ద పనిచేయవు, ప్రొసీజర్కి రావాల్సి వస్తుంది. రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి, సిట్టింగ్స్ ఉంటాయి, నెంబర్ టైం పడుతూ ఉంటుంది. మనకున్న స్కార్స్ బట్టి, మనకున్న రకరకాల టైప్ ఆఫ్ స్కార్స్ కూడా ఉంటాయి అందులో. దాన్ని బట్టి అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్లర్స్ అని, ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ అని, అంటే అలా వెళ్లే కొద్ది ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ కంబైన్ చేసుకుని కానీ, ఒకటో రెండో కంబైన్ చేసుకుని కానీ ఒక 50 నుంచి 60% వరకు కూడా బెటర్ చేయగలుగుతాం. కానీ 100% అవ్వదు, అందుకనే ప్రివెన్షన్ చేయమని చెప్తాను. అండ్ మ్యామ్, జనరల్గా పింపుల్స్ అలా వదిలేస్తే అవి ఫ్యూచర్లో పులిపిరికాయలుగా మారేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఫేస్ మీద ముఖ్యంగా, బాడీ మీద ఓకే, మిగతా చేతుల మీద అయినా కాళ్ళ మీద అయినా అది వదిలేసేయండి, అది పెద్ద ఇంపార్టెన్స్ కాకపోవచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో పులిపిరికాయలు అవి అసలు ఎందుకు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అంటే పర్మనెంట్ క్యూర్ ఉంటుందా పులిపిరికాయలకి? ఇప్పుడు తెలుగులో మనం పులిపిరికాయలని అనేస్తాం, కానీ దాంట్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇంగ్లీష్లో చూసినప్పుడు డిపిఎన్స్ అని, సెబోరిక్ కెరటోసిస్ అని, అంటే ఇవన్నీ అంటే అన్నిటికీ సింపుల్ నేమ్ పులిపిరికాయలు. ఓకే, దీనికి పింపుల్స్ కి సంబంధం లేదు అసలు, అది వేరు ఇది వేరు. ఇవి ఎందుకు వస్తాయి పులిపిరికాయలు అనేవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్, అంటే మన ఇంట్లో ఎవరికైనా అమ్మ నాన్నకి ఎక్కువ ఉంటే మనకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కాదు, ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది హార్మోనల్ చేంజెస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ చేంజెస్ వల్ల పులిపిరికాయలు ఎక్కువ అవుతుంటాయి. మూడోది షుగర్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. షుగర్ వచ్చే కొన్ని సంవత్సరాల ముందర బాడీలో చేంజెస్ జరుగుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన ఇలాంటివి గ్రోత్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇదేంటి అసలు పులిపిరికాయ అనేది? ఎక్స్ట్రా స్కిన్ అనుకోండి సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, అంటే ఎక్స్ట్రా సబ్స్టెన్స్ కదా. ఎక్స్ట్రా స్కిన్, ఎక్స్ట్రా సబ్స్టెన్స్ అంటే సిస్ట్లు ఉంటాయి, అది మళ్ళీ వేరు. ఇది ఎక్స్ట్రా స్కిన్ లాంటిదే, అది ఎక్కువ గ్రోత్ అవడానికి కారణం లోపల జరిగే చేంజెస్. నాలుగోది సన్ ఎక్స్పోజర్, ఈ ఎండకి బాగా సన్ స్క్రీన్ రాసుకోకుండా బాగా తిరిగే వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, అవి చూడడానికి బాగాలేదని తీయాలి తప్ప అది మీకు ప్రమాదకరం కాదు యూజువల్ గా. ఓకే, తీసిన తర్వాత కొత్తవి వస్తాయి, ఎందుకంటే ఇన్ని కారణాలు చెప్పాను కదా, ఆపలేము. అయితే రేపే ఎల్లుండి వచ్చేస్తే అని కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రావచ్చు. ఒకవేళ షుగర్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది అనుకోండి, మనం ఆ ప్రాబ్లం కరెక్ట్ చేసుకుంటే వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉంటే వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. నార్మల్ ఏజింగ్ వల్ల వస్తూ ఉంటుంది, అది పెద్ద మనం ఏం చేయలేము. జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది, మనం పెద్దగా ఏం చేయలేము, కొంతవరకు మనం చేయగలుగుతాం. సో తీసేయచ్చు, తీసిన తర్వాత కూడా మచ్చలు అవన్నీ ఏం పడవు యూజువల్. ఇంకొకటి చెప్తాను అంచుకొని, ఈ పులిపిరికాయలు తీయడానికి చాలా మంది బ్యూటీ పార్లర్లు కానీ లేకపోతే రకరకాల క్రీములు కానీ ట్రై చేస్తూ ఉంటారు. స్పెషల్ ట్రీట్మెంట్ అని కూడా ప్రకటనలు వస్తాయి. అవును అండి, కరెక్ట్. ఇప్పుడు అది ఎక్స్ట్రా స్కిన్ అండి, మనం దాన్ని తీసేయాలి అంతే, ఏదో చిన్న లేజర్ మెషిన్ తో కానీ, లేకపోతే మామూలుగా కొంతమంది క్రీమ్స్ ఇస్తుంటారు, అది యాసిడ్. ఓకే, అది అక్కడ కాల్ చేస్తుంది, అది పడిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ డర్మటాలజిస్ట్ అది ఇవ్వరు,
బయట వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇవ్వము అంటే మనం దాని మీద పెట్టడానికి వరకు చుట్టుపక్కల చర్మం కూడా అంటుకుంటుంది. అప్పుడు చిన్న ప్రాబ్లం కాస్త పెద్దది అవుతుంది. పెద్ద పెద్ద పుళ్ళు అయ్యి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే పులిపిరికాయలు కొంచెం జాగ్రత్తగా, పులిపిరికాయల్ని కదా అదేదో పెడితే పోతుంది కదా అనుకొని ఏం పెడుతున్నారో తెలియకుండా దాని మీద పెట్టి పెద్ద పెద్ద పుండు అయ్యి ఆ పెద్ద పుండు మళ్ళీ ఇంత పెద్ద గుంట అయ్యి చాలా చూసాం మేము. ఒకటి అందుకనే మేము సింపుల్ గా మెషిన్ తో తీస్తాము. టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఉంటుందంటే దాని వరకు తీయగలుగుతాము. చుట్టుపక్కల స్కిన్ డ్యామేజ్ చేయకుండా చేస్తాం. మీకు మచ్చ కూడా పడకుండా ట్రై చేస్తాం. యూజువల్గా అనస్థీషియా క్రీమ్ పెట్టి నొప్పి లేకుండా చేస్తాం. అయితే ఇలా బ్యూటీ పార్లర్లో వెళ్ళి వాళ్ళు తీసారండి, అవి మచ్చలు పడ్డాయండి, నా మచ్చల కోసం మళ్ళీ ట్రీట్మెంట్ అండి, లేకపోతే పెద్ద పెద్ద పెట్టి అక్కడ పెద్ద పెద్ద పుళ్ళు పడిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి మేము చూడంగానే చెప్పగలుగుతాం మీకు ఈ పులిపిరికాయలు ఎందుకు వచ్చాయి, షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా, క్యాంథోసిస్ ఉందా, లేకపోతే బాడీ టైప్ బట్టి ఎక్కడెక్కడ ఎక్కువ వస్తున్నాయి దాన్ని బట్టి మరి వెనకాల ఎందుకు ట్రీట్ అది కూడా చెప్తాం కదా, మీకు దీని వల్ల వచ్చిందండి అది కూడా ట్రీట్ చేసుకోండి అని. మరి అవన్నీ వేరే వాళ్ళు ఎలా చెప్తారు మీకు?